వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గం మళ్లీ వెలగాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించారు. రవిలాలు థామస్ సేవా సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొలకలూరులో డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును కొనసాగిస్తూ నేటి తరం యువత కూడా ఈ కళను కొనసాగించడం అభినందనీయమని అన్నారు. పార్టీ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం ద్వారా ఇటువంటి కళాకారులను ఆదుకుంటామని, వీళ్ళు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువెళ్తామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక మంది యువత సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య డప్పు కళాకారులు అది కొనసాగించే విధంగా కొత్త తరం యువత కూడా అందులో రావడం అనేది నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. వృత్తిని కొనసాగే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అందించాలి. పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. రేపటి రోజున తప్పకుండా ఏదైతే మేము అనుకున్నామో షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉమ్మడి ప్రణాళికతో ఖచ్చితంగా ఇటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకుని సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు కూడా అవకాశం కల్పించాలి. సమాజంలో అందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాబోయే రోజుల్లో యువతకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి ద్వారా 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం, ఉమ్మడి ప్రణాళికలో భాగంగా. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈరోజు యువత వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు చూపించగలిగారో దాన్ని ఇతర ప్రాంతాలు కూడా తరలించే విధంగా ఇది ఎప్పటి నుంచో కొలకలూరులో మనకి గుర్తింపు అనేది ఎప్పుడూ వచ్చింది. ఆ గుర్తింపుని వీళ్ళు జాగ్రత్తగా
కుటుంబ పరంగా నిలబెట్టుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. అటువంటి యువతను ఎంకరేజ్ చేస్తాను. ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను మాటిస్తాను. సస్యరక్షణ చర్యలు పాటించి రెండవ పంటగా వేసిన జొన్న మొక్కజొన్నలలో పురుగు ఉధృతిని నివారించుకోవాలని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. డిసెంబర్లో కురిసిన వర్షాల కారణంగా రెండవ పంట ఆలస్యమైందని, ప్రధానంగా వేసిన జొన్న మొక్కజొన్న పంటలలో మొవ్వ పురుగును ఎక్కువగా గుర్తించడం జరిగిందని చెప్పారు. సరైన పద్ధతిలో రసాయనిక ఎరువులను పిచికారీ చేయడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని సూచించారు. 20 నుండి 25 రోజుల పంటకు తప్పనిసరిగా నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకోవాలని, దీని ద్వారా పురుగు ఉధృతిని నివారించుకోవచ్చునని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల 3 మండలాల్లో మనకి రెండవ పంటగా ప్రధానంగా జొన్న అలాగే మొక్కజొన్నను వేసుకోవటం జరిగింది. మరి డిసెంబర్లో వచ్చినటువంటి వర్షాల కారణంగా కావచ్చు, కొద్దిగా విత్తనం వేయటం అనేది లేటుగా జరగటాన్ని బట్టి ఈ సంవత్సరం ఎక్కువగా మొవ్వ పురుగు కనిపిస్తూ ఉంది. ఉధృతి కొద్దిగా ఎక్కువగానే ఉంది. జొన్న మొక్కజొన్న 2 పంటల్లో కూడా దీన్ని మనం గమనించటం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి మరి తప్పనిసరిగా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ టైంలో అంటే 40-45 రోజులు దాటిన ముదురు పంటల్లో మొట్టమొదటిగా ఎవరు ఇంతవరకు స్ప్రేయింగ్కి వెళ్ళకపోతే క్లోరిపైరిఫాస్ 500 ml మనం ఎకరానికి వాడుకోవచ్చు. రైతులు ఒక కెమికలే కాదు 2-3 కొడుతున్నట్లుగా మా దృష్టికి తీసుకొచ్చారు. మేము పంట పొలాలని పరిశీలిస్తూ ఉన్నప్పుడు కానీ సరిగా పని చేయలేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ మరి కెమికల్ పనిచేయకపోవటం కాదు, కానీ మనము కెమికల్ని స్ప్రే చేసే విధానం కొంత మార్పు చేసుకోవాలి. ఒకసారి పురుగు మొవ్వలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా బ్యాటరీ స్ప్రేయర్ తోటి నాజిల్ తీసి మొవ్వలకు చూపించుకుంటూ వెళ్ళినట్లయితే మొవ్వ లోపలికి మందు వెళ్తుంది. ఖచ్చితంగా పురుగు కంట్రోల్ అవుతుంది. 20-25 రోజుల్లోపు 3G గుళికలు ఖచ్చితంగా ఎకరానికి 2 kg వాడాలి. ఖచ్చితంగా 3G గుళికలు 2 kg ఎకరానికి బాటిల్లో వేసి మూతకి హోల్ పెట్టి వంగి ఆ మొవ్వలో వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా కరెక్ట్గా ఆ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దైవస్థానం వైకుంఠపురం సీనియర్ అర్చకుడు అలహరి రవికుమార్ అర్చక వైభవరత్న బిరుదుతో సత్కారం అందుకున్నారు. తిరుపతిలో గల సేవా సాంస్కృతిక సంశ్రీ సివి రామన్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం అక్కడి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వెంకటేశ్వర స్టేడియంలో వివిధ రంగాల్లోని ప్రముఖులను సత్కరించారు. తెనాలి అర్చకుడు అలహరి రవికుమార్ అర్చక వైభవరత్న బిరుదు స్వీకరించారు. అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం వైకుంఠపురం పాలక మండలి ఆధ్వర్యంలో అలహరి రవికుమార్ని ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో వారు ఇలాంటి ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని మనసారా ఆకాంక్షించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మరి కౌంటర్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ సందర్భంగా మన ఆస్థాన పండితులైనటువంటి అలహరి రవి గారికి దేవస్థానం బోర్డు డైరెక్టర్ అండ్ చైర్మన్ గారు కుమ్మం సాయిబాబు గారి ఆధ్వర్యంలో, మన ఎగ్జిక్యూటివ్ ఈఓ గారు తిమ్మనాయుడు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరం కూడా మరి అలహరి రవి గారికి మరి మంచి బిరుదు ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వారికి మరి ఇలాంటి బిరుదులు మరి ఇంకా ఎన్నో రావాలని, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని. నాకు ఈ సివి రామన్ అకాడమీ అని స్టేట్ లెవెల్లో పెద్ద సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారం ఇస్తూ ఉంటారు కొంతమందికి. ఆ సందర్భంలో భాగంగా నాకు ఈ సంవత్సరం తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ భవనంలో నాకు ఇచ్చారు. ఏంటంటే అర్చక వైభవరత్న అనే బిరుదుని నాకు అక్కడ ప్రదానం చేశారు. పెద్ద పెద్ద పండితులు, తర్వాత అక్కడ సివి రామన్ అకాడమీ సంస్థ అధినేతలు వీళ్ళంతా వచ్చారు అక్కడికి. ఆ సందర్భంలో అయితే ఈ బిరుదు తీసుకున్నంత మాత్రం సరిపోదు, దానికి తగ్గట్టుగానే మేము కూడా వ్యవహరించాలా. కనుక ఆ బిరుదు తగ్గట్టుగానే మేము కూడా వ్యవహరించి భక్తుల్ని ఎలా రాబట్టుకోవాలా, భక్తులకి ఎలా మేము సేవలు చేయాలా అనే ఉద్దేశంతో మేము పెట్టుకొని చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి.
వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. పట్టణ ఐతానగర్లో విషాదం, మట్టి పిల్లలు విరిగిపడి మున్సిపల్ కార్మికుడు మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.